Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంబటి బోండా ఉమా భేటీపై వైసీపీ మౌనం ఎందుకు? ముద్రగడ పద్మనాభం మరణించిన తరువాత కాపు సామాజిక వర్గంలో ఆయనకు ఒక నిర్దిష్టమైన ఫాలోయింగ్ ఉన్నది గనుక అనేక చోట్ల సంతాప సభలు జరుగుతున్నాయి. అలాంటి సభే గుంటూరులో కూడా జరిగింది. ముద్రగడను రాజకీయ పార్టీలకు అతీతమైన కుల నాయకుడిగా ఆయన అభిమానులు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు కనుక అన్ని పార్టీల్లోని కాపు నాయకులను కూడా ఇలాంటి సంతాప సభలకు ఆహ్వానిస్తున్నారు. ఆ క్రమంలోనే ఒకే కార్యక్రమంలో బోండా ఉమ, అంబటి రాంబాబు కూడా పాల్గొనడం జరిగింది. ఇద్దరు ఒకంత సన్నిహితంగా మెలగడం కూడా జరిగింది. ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో మాత్రం చాలా పెద్ద రాద్ధాంతంగా మారినట్టు ప్రాజెక్టు కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిణామాలు స్తబ్దతగా ఉన్నాయి. తెలుగుదేశం స్పందించినట్టుగానే వైసీపీ కూడా అంబటిని వివరణ కోరి ఉండాల్సింది కదా అనే అభిప్రాయం వైసీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అంటరాని వారు అన్నట్టుగా వారితో మాట్లాడడం, కలవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, కలిసి ఒక నివేదికను పంచుకోవడం కూడా పాపం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఒక రకమైన కుటిల మైండ్ గేమ్ ఆడుతోంది. వైసీపీ నాయకులు దుర్మార్గులు, మేము కనీసం వారితో కలవము కూడా అనే ప్రచారం ద్వారా తాము పరిశుద్ధులం, శుద్ధపూసలం అని బిల్డప్లు ఇచ్చుకునే సైకలాజికల్ గేమ్ ఇది. వైసీపీ మాత్రం మిన్నకుండిపోయింది. తెలుగుదేశానికి కౌంటర్ ఇవ్వాలంటే తెలుగుదేశానికి చెందిన నాయకులతో అంత సన్నిహితంగా మెలగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చెవుల్లో చెప్పుకునే గుసగుసలు మీకేమున్నాయి అని అంబటిని వివరణ కోరి ఉండాల్సింది. లేదా సంతాప సభ వంటి వేదికల మీద పాల్గొనడానికి కూడా నాయకులకు ఆంక్షలు విధించే దుర్మార్గమైన పార్టీ తమది కాదని ఒక బహిరంగ ప్రకటన వైసీపీ చేసి ఉండాలి. తద్వారా పార్టీ నాయకులకు తాము స్వేచ్ఛ ఇస్తామని, సంతాపం, మానవ సంబంధాల వంటి విషయాలలో వారి ఇష్టానుసారంగా అనుమతి ఇస్తామని, నాయకులను కట్టు బానిసల్లా చూసే అసహ్యమైన సంస్కృతి తమలో లేదని వైసీపీ చెప్పి ఉంటే పార్టీకి, అంబటికి కూడా చాలా గౌరవంగా ఉండేది. కానీ వైసీపీ పాటిస్తున్న మౌనం సబబుగా లేదు. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు ఒక కార్యక్రమంలో పాల్గొంటే ఒక పార్టీ దానిని తప్పుగా పరిగణించడం, మరో పార్టీ నిర్లిప్తంగా ఉండడం ఖచ్చితంగా ప్రజల్లోకి భిన్నమైన సంకేతాలను పంపుతాయి.